శ్రీమాత్రే నమః. కలలో పాములు పదే పదే కనిపిస్తున్నాయా? అలా ఎందుకంటే కలలు రావడం సహజం. కానీ కలలు అందరికీ ఒకేలా రావు. చాలామందికి కలలో చాలా కనిపిస్తాయి. అయితే కలలో పాములు కనిపిస్తే ఏం చేయాలో జ్యోతిష్యులు వివరించారు. కలలో పాములు కనిపించటానికి రాహు, కేతు దశలు లేకుంటే రాహు బుద్ధి, కేతు బుద్ధి కాలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దీనిని బట్టి పాము కలలో కనిపించేందుకు జ్యోతిష్యానికి తప్పక లింక్ ఉందని వారు వివరిస్తున్నారు. మరి అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే రాహు, కేతువు పాములు కలలో వస్తే ఒకందుకు మంచిదేనని జ్యోతిషులు చెప్తున్నారు. రాహు, కేతువు గ్రహాలకు పరిహారం చేసేందుకే పాములు అలా కలలో కనిపిస్తాయని వివరిస్తున్నారు. నిద్రలో పాములు కనిపిస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం వారి జాతకంలో కాలసర్ప దోషం లేదా రాహు, కేతు దశ నడుస్తున్నట్లు అర్థం. ఇలాంటి వారికి కలలో పాములు కనిపిస్తుంటాయి. కలలో పాముల గుంపు కనిపిస్తే అలాంటి కళ అశుభకరమైనదిగా నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి కల వస్తే జీవితంలో కష్టాలు ఎదురుకానున్నాయని సంకేతమట. నాగుపాము కలలో వస్తే విరోధులతో ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. 2 తలలతో కూడిన నాగుపాము కలలో వస్తే మంచి ఫలితాలుంటాయని పేర్కొంటున్నారు. పామును చంపేస్తున్నట్లు కలగంటే శత్రుబాధలు తొలగిపోతాయి. నాగుపాము కరిచినట్లు కలవస్తే ధనలాభం ఉంటుందట. పాము తరుముతున్నట్లు కలగంటే దారిద్ర్యం తప్పదని చెప్తున్నారు. శని పాము కాలికి చుట్టుకున్నట్లు కలవస్తే శని పట్టి పీడించబోతున్నాడని గ్రహించాలని జ్యోతిష్యులు చెప్తున్నారు. పాము కరిచి రక్తం వచ్చినట్లు కలగంటే పట్టిన శని విడిచినట్లు గుర్తించాలి. పాము గొంతుకు చుట్టునట్లు కలగంటే ఆస్తిపరులవుతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కలలో పామును చంపుతున్నట్లు కనిపిస్తే అలాంటి కల శుభప్రదమట. మీరు మీ శత్రువుపై విజయం సాధించబోతున్నారని సంకేతమట.